కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేష్, మీరు ఎప్పుడు అనుకుంటున్నారండి రిలీజ్ డేట్ ఎప్పుడైతే బాగుంటుంది, లేకపోతే కాస్త వెయిట్ చేసి రిలీజ్ చేయాలా? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ అంటే ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ మూవీ అండి. ఓకే, ఎప్పుడు ఏ డేట్ వచ్చినా నో ఇష్యూ ఈ మూవీకి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎక్కువ గ్రాస్ తో సేల్ అయిన మూవీ అండ్ ఈవెన్ బజ్ కూడా చాలా క్రియేట్ అయింది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఈ ఇష్యూ వల్ల కూడా దీని పబ్లిసిటీ ఇంకొక పీక్ వెళ్ళిపోయిందండి. ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ చూసినా, ఎక్కడ తెలుగు వారు ఎక్కడ ఉన్నా, ఈవెన్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్స్ ఇన్ కెనడా, ఆస్ట్రేలియా, ఈవెన్ దే ఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. తెలియని వాళ్ళకు కూడా ఈవెన్ ఈచ్ ఇండియా వేరే ఫ్యామిలీలో కూడా డిస్కషన్ దీని గురించే నడుస్తుందండి. ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటని. కొంతమందికి తెలియని వాళ్ళు కూడా కొంత లేడీ ఫ్యాన్స్ ఉంటారు కదండి, కొంచెం క్లాస్ వాళ్ళకు కూడా ఈవెన్ అంత ఐడియా లేదు, అంటే అంత ఈగర్లుగా వెయిట్ చేయలేరు. కానీ ఈ ఇష్యూ రన్ అయిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఉత్కంఠంగా ఉంది, అరే ఇంత మంచి మూవీ. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాలయ్య ఫ్యాన్స్ తీసుకుంటే మాస్ ఆడియన్స్ ఎక్కువ అండి. కానీ ఈ మూవీకి ఒక ప్లస్ ఏంటంటే ఈ శివాత్మం అనేది వల్ల మామూలుగా అసలు మూవీస్ కు థియేటర్స్ కు రాని వారు కూడా చాలా ఈగర్లుగా వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు వారణాసి సైడ్ కానీ నార్త్ సైడ్ కూడా ఈవెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వర్కింగ్ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ ఐఎమ్ talking with North Indians as well. They are also asking me, hey Venkat, when this movie is going to release? They are also eagerly waiting, sir, because of Sivudu. And one more thing, ఈ బస్ క్రియేట్ అయిన దగ్గర నుంచి ఇంకా హైప్ అయిపోయింది సార్ మూవీ. సో ఏంటనుకుంటే ఈ బజ్ అంటే ఇమీడియట్ గా కాకుండా 1 week ఒక 2 weeks టైం తీసుకొని రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే మొన్న దానికంటే చూడండి రేపు మీకు ఓపెనింగ్స్ ఇంకా రెట్టింపు వస్తాయి కానీ తగ్గదు చూడండి. ఎందుకంటే ఈ బజ్ వల్ల అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఇంకా ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరూ ఈగర్లీ వెయిటింగ్ సార్. సో ప్రాబబుల్లీ 19th అవతార్ ఉందండి. సో దానితో పాటు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనుకుంటున్నాం మేము. ఓకే, అంటే ఈవెన్ వీఆర్ లుకింగ్ ఫర్ ది ఓవర్సీస్ యాజ్ వెల్. ఓకే, సో మేబీ 12th అనుకుంటున్నామండి. 12th బెస్ట్ డేట్ అంటారు మీరైతే? 12th అనుకుంటున్నాము. లేకపోతే సంక్రాంతికి రిలీజ్ అయినా కూడా ఇదేంటండి, ఇది రిజల్ట్ ఎలా ఉంటుందా అనేది కాదండి. ఇది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీ అండి. అంటే ఇప్పటికే ఆ బస్ ఉంది, ఆ పొటెన్షియాలిటీ అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి మీ సజెషన్ అండ్ మీరు అనుకుంటోంది December 12th కుడ్ బి ఏ గుడ్ డేట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ ఫర్ కాలింగ్. సో చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. కమెంట్స్ కూడా నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఈ కమెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. అఖండ 2 ఈవెంట్కి సంబంధించి, రిలీజ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో December 12న లేకపోతే క్రిస్మస్ రోజున, సంక్రాంతి రోజున అంటే కనుక దాదాపుగా December 12 అంటూ కూడా ఏకంగా 75% మంది అంటున్నారంటే అరౌండ్ 70% అబోవ్ అఖండ 2 ఎప్పుడు రిలీజ్ కావాలని చెప్పి ఒక పోల్ని జనాల ముందు ఉంచినప్పుడు ఆర్టీవీ దాదాపుగా December 12 నుండి 70% పైగా జనాలు December 12 అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో మీరు కూడా కాల్ చేయొచ్చు. మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది 12th డేట్ మూవీ రిలీజ్ అంటూ కూడా. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు, కొద్ది రోజుల క్రితం రిలీజింగ్ ఇన్ 2026 అంటూ కూడా ఇటు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనకి కనిపించింది. మరి ముఖ్యంగా బుకింగ్ స్లాట్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సో ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఫ్యాన్స్. బాలయ్య మూవీ ఎప్పుడెప్పుడు తెర మీదకి వస్తుందని చెప్పి. మరి ముఖ్యంగా ఆ రోజు జరిగిన తర్వాత సో త్వరగా బొమ్మ తెర మీదకి రావాలి అండ్ ఆ పండుగని సెలబ్రేట్ చేసుకుని అడ్వాన్స్గానే ఆ ఊపు, ఆ ఉత్సాహం, ఇటు ఆ జోష్ తేవాలి అంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని కాల్స్ వస్తున్నాయి, కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కాల్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అఖండ 2 రిలీజ్కి సంబంధించి ఆ కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లతో సినీ పెద్దలు భేటీ అవుతున్నారు. భేటీ అయ్యి ఈరోజు దీనికి సంబంధించి ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనికి సంబంధించి అంటే ఎప్పుడు డేట్ ఫిక్స్ చేయాలనే మీద మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రవిచంద్ర, ఎవరెవరు భేటీ అవుతున్నారు, ఎవరెవరు భేటీలో ఉన్నారు? సినీ పెద్దలు అంటే మూవీ టీంతో పాటు సినీ పెద్దలు కూడా భేటీలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటండి?
హలో రవిచంద్ర, అంటే ఈ భేటీలో సినీ పెద్దలు అంటే మూవీ టీంతో పాటు సినీ పెద్దలు కూడా పాల్గొంటున్నారు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు భేటీలో పాల్గొంటున్నారు, ఎటువంటి భేటీ జరుగుతోంది? సో ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? సచిన్, ఈ భేటీలో ప్రముఖంగా దిల్ రాజు నాయకత్వంలో జరుగుతోంది. ప్రస్తుతానికి దిల్ రాజు అలాగే కొంతమంది ఈ నిర్మాతలకు సంబంధించిన సన్నిహితులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే నిర్మాతల కష్టాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి, అలాగే లీగల్ ఇష్యూ ఒకటి ఉంది, ఆ లీగల్ ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బహుశా మండే రేపు కోర్టులో ఆ ఇష్యూను కూడా సెటిల్ చేసుకొని ఆ తర్వాత ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది రిలీజ్ గురించి. ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు, ఓవర్సీస్ వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు రకరకాల డేట్లు చెప్తున్నారు. వాళ్ళ కన్వీనియంట్ గా ఉన్న డేట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఆ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్లు అయితే ఏకంగా అసలు మేము ఇచ్చిన అడ్వాన్స్ ఏదైతే ఉందో డబ్బులు, మాకు సినిమా అక్కర్లేదు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అంటూ కూడా నిన్న వాళ్ళు వైజాగ్ లో సమావేశమై ఒక తీర్మానం చేసి ప్రొడ్యూసర్స్ కి ఆ విషయాన్ని తెలియజేసినట్టుగా తెలిసింది. సో ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన సమస్యలో పడిపోయింది ఈ సినిమా. ఈ సమస్య నుంచి ఆ సినిమాని గట్టెక్కించడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సీనియర్ నిర్మాతలు దిల్ రాజు కావచ్చు, సురేష్ బాబు, టి కళ్యాణ్ తదితరులందరూ కూడా ట్రై చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు అయితే బహుశా ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. సచిన్, అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ లో క్లారిటీ వచ్చిందన్నారు, చర్చ పూర్తయిందన్నారు, కానీ ఇంకేమైనా ప్రతిష్టంభన ఉందా అక్కడ దాంట్లో? ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో సెటిల్మెంట్ చేయడానికి సంబంధించి ఓవరాల్ గా అయితే మాట్లాడుకున్నారు. అది ప్రాక్టికల్ గా కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉంది. బహుశా మండే రోజు కాబట్టి రేపు ఆ ప్రక్రియ పూర్తయితే రేపు సాయంత్రానికి ఈ రిలీజ్ డేట్ గురించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవిచంద్ర ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అఖండ 2కి రిలీజ్ కష్టాలు తప్పడం లేదా, ప్రస్తుతం ఆ మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్ది రోజులుగా అఖండ 2 రిలీజ్ ఎప్పుడు అని చెప్పి ఫ్యాన్స్ ఎదురు చూపులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. బాలయ్య అభిమానులకు మాత్రం షాకుల మీద షాకులు ఇంకా తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే రిలీజ్ ఇదిగో అప్పుడు అదిగో అప్పుడు ఆ మాట ఎక్కడో చోటు వినిపిస్తోంది తప్ప ఎక్కడా బొమ్మ థియేటర్లో కనిపించడం లేదు అని ఆ అసంతృప్తి ఎక్కడ ఉండిపోతుంది. బట్ కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ చెప్తున్న ఆ విజువల్స్ని ఇన్ఫ్యాక్ట్ మనం చూసాం. ఇది కాస్త లేట్ అయినా అది ఇంకా క్రేజ్ని పెంచుతుంది మూవీకి అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న సందర్భం. అఖండ 2ని రిలీజ్ కష్టాలు వీయటం లేదు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరున రిలీజ్కు ముందుకు రావట్లేదు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. మూవీ విడుదల చేయలేమంటూ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వాళ్ళు